వెల్కమ్ బ్యాక్. ఆపరేషన్ సింధూర్ అనంతర పరిణామాలపై మనతో మాట్లాడడానికి సిబిఐ మాజీ జాయింట్ డైరెక్టర్ లక్ష్మీనారాయణ గారు ఇప్పుడు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. ఆయనతో ప్రత్యేక ఇంటర్వ్యూ ఇప్పుడు చూద్దాం. నమస్కారం లక్ష్మీనారాయణ గారు. నమస్తే రామచంద్ర గారు. లక్ష్మీనారాయణ గారు, ఇప్పుడు ఈ ఆపరేషన్ సింధూర్ తర్వాత మోడీ గ్రాఫ్ బాగా పెరిగిపోయింది. ప్రపంచ దేశాలన్నీ కూడా మోడీ అదేవిధంగా భారత్ బలం ఏంటో తెలిసింది ప్రపంచ దేశాలకని చెప్పి కేంద్ర ప్రభుత్వం అదేవిధంగా బీజేపీ క్లెయిమ్ చేసుకుంటోంది. కానీ ఆపరేషన్ సింధూర్ని మొదలుపెట్టి అనుకోకుండా అంటే అకస్మాత్తుగా దీన్ని ఎందుకు ఆపేయాల్సి వచ్చింది, దీనికి సంబంధించి అమెరికా ఒత్తిడి పనిచేసింది. ఈ విషయంలో ఇందిరాగాంధీ తోటి కంపేర్ చేస్తూ మోడీని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. ఈ రెండిట్లో మనం ఏ వైపు కరెక్ట్ వాదన అని మనం అనుకోవాల్సి ఉంటుందండి? ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరికి వాళ్ళ అభిమతాన్ని వ్యక్తం చేసే స్వేచ్ఛ ఉంది. కానీ ప్రస్తుతం మనం మాట్లాడుతున్నది భారతదేశం యొక్క అఖండత, భారతదేశం యొక్క సార్వభౌమత్వం. అనేక సంవత్సరాల నుంచి భారతదేశం ఉగ్రవాదం పేరుతో భారతదేశం మీద పాకిస్తాన్ చేస్తున్న కుట్రలు, వీటన్నిటి గురించి మాట్లాడుకుంటూ వెళితే ఎప్పుడైనా కూడా భారతదేశం అన్నది పాకిస్తాన్ చర్యలను ప్రతిఘటిస్తూనే వస్తుంది. మీరు 47లో జరిగిన యుద్ధం కావచ్చు, 65 కావచ్చు, 71 కావచ్చు, కార్గిల్ యుద్ధం కావచ్చు, ఎప్పుడైనా పాకిస్తాన్తో గట్టి ధీటైన జవాబు భారతదేశం ఇస్తూ వచ్చింది. కానీ ముఖ్యంగా మనం ఇక్కడ చూడాల్సింది ఏంటంటే 2019వ సంవత్సరంలో పుల్వామా ఘటన తర్వాత భారతదేశం చేసిన సర్జికల్ స్ట్రైక్స్, ఆ తర్వాత వ్యూహాత్మకంగా జమ్మూ అండ్ కాశ్మీర్ నుంచి ఆర్టికల్ 370 370 ఆర్టికల్ ను తొలగించడం, ఆ తర్వాత జమ్మూ అండ్ కాశ్మీర్ ని 2 కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజించడం, ఆ తర్వాత అక్కడి ఎన్నికలు నిర్వహించడం, తర్వాత జమ్మూ అండ్ కాశ్మీర్ ని లిబరలైజ్ చేయడం వల్ల పెట్టుబడులు కాశ్మీర్ లో రావడం మొదలయ్యాయి. అక్కడ ఉన్న యువతకు ఉపాధి దొరకడం మొదలైంది. టూరిజం కూడా బ్రహ్మాండంగా అభివృద్ధి చెందడం మొదలైంది. సో ఇవన్నీ చూసిన పాకిస్తాన్ మళ్ళా జమ్మూ అండ్ కాశ్మీర్ యొక్క పురోగతి ఏదైతే ఉందో అది వారికి కంటగింపుగా తయారైంది. ఆ తర్వాత ప్రపంచ మార్కెట్ లో గాని, ప్రపంచ జియో పొలిటిక్స్ లో గాని పాకిస్తాన్ ఏకాకిగా మిగిలిపోయింది. ఎందుకంటే 2021లో అమెరికా ఆఫ్ఘనిస్తాన్ నుంచి వెళ్ళిపోవడం, దానివల్ల పాకిస్తాన్ యొక్క ప్రాముఖ్యత తగ్గిపోయింది. ఆ తర్వాత అనేక దేశాలు పాకిస్తాన్ని దూరం చేసే, ఈవెన్ చైనా కూడా బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ లో కొన్ని పాకిస్తాన్ నుంచి పెట్టుబడులు రాకపోవడం వల్ల వాళ్ళ ప్రాజెక్టులు అక్కడ ఆగిపోవడం, ఆ తర్వాత బలూచిస్తాన్ లో ఉన్న బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ చైనా ఇంజనీర్ల మీద వాళ్ళు హత్యలు చేయడం, ఇలాంటివన్నీ కూడా మనం చూసాం. కాబట్టి ఇటువంటి పరిస్థితులలో మళ్ళా ఒకసారి పాకిస్తాన్ యొక్క ఉనికిని తెలియజేసుకోవడానికి అమెరికన్ ఉప రాష్ట్రపతి జేడి వాన్స్ భారతదేశంలో